నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరంలో క్యారీ బ్యాగ్లు, డిస్పోజల్ టీ కప్స్ ఫిబ్రవరి 1 నుండి నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, మున్సిపల్, డిఆర్డీఏ, డిపిఓ, మెప్మా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశమై ప్లాస్టిక్ నిరోధానికి చేపట్టవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. తొలి అడుగుగా జిల్లా కలెక్టరేట్లో వాటర్ బాటిళ్లు, డిస్పోజల్ ప్లేట్లు, టీ గ్లాసుల స్థానంలో అన్నింటినీ స్టీల్ ఐటెంను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే పట్టణంలో వినియోగంలో ఉన్న క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్ టీ గ్లాసులను ఫిబ్రవరి 1 వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం జరగదని గట్టిగా హెచ్చరించారు. ఆచంట మండలం ఆచంట భీమవరంలో 3 కోట్లతో నిర్మించిన సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహాన్ని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి ₹1 కోటి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్, దేశంలో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్లో గడిచిన 6 నెలల్లో 300 లక్షల కోట్లతో నిధులు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆదుకునేందుకు మోడీ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని చెప్పారు. మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి నిధులు మళ్లించారని, కూటమి పాలనతో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పులపాటి సురేష్ బాబు, ఎంపీపీ దిగుమతి సూర్యకుమారి, మాజీ ఎంసీ చైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ, నియోజకవర్గ పరిశీలకులు నడింపల్లి వెంకటరామరాజు, దొంగ నాగార్జున, బీకే, మాజీ జడ్పీటీసీ బొక్క నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో దాని కారణంగా ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధిలో రాబోయేటువంటి రోజుల్లో ముందుంటుందనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి ప్యాకేజ్, అమరావతి అభివృద్ధికి ఇచ్చినటువంటి, రాజధాని అభివృద్ధికి ఇచ్చినటువంటి ప్యాకేజ్ కానీ, అమరావతికి దేశం నుంచి అన్ని నలుమూలల నుంచి కూడా రైల్వే లైన్కి ఇచ్చినటువంటి ప్యాకేజ్ కానీ, విశాఖలో రైల్వే జోన్కి ఇచ్చినటువంటి రైల్వే జోన్ కేటాయింపు కానీ, రామాయపట్నంలో దాదాపు 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ కానీ, ఇటీవల కాలంలో ఈ నెల 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో శంకుస్థాపన ప్రారంభించి వచ్చారు. ఈ 6 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి 3 లక్షల కోట్ల రూపాయలు నిధులు మంజూరుకి శాంక్షన్ ఇవ్వడం జరిగిందనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, డబుల్ ఇంజిన్ సర్కారు సమర్థవంతంగా పనిచేయడం ద్వారా భవిష్యత్తులో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఇకపోతే పెద్దలు పీతాని సత్యనారాయణ గారు గతంలో పెనుగొండ శాసనసభ్యుడిగా ఉండగా కానీ, ఇప్పుడు ఆచంట శాసనసభ్యుడిగా ఉండగా కానీ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి, పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గాల్లో రోడ్లను అభివృద్ధి చేసి వెడల్పు చేసినటువంటి వ్యక్తి. ఆచంట భీమవరంలో టీడీపీ జాతీయ కార్యదర్శి, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు. రాష్ట్రాన్ని విద్యారంగంలో, ఐటీ రంగంలో నూతన పోకడలతో ముందుకు నడిపిస్తున్న యువ మంత్రి నారా లోకేష్ రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకోవాలని కోరారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పిప్పల రామకృష్ణరాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి దక్కుతుందని అన్నారు. గ్రామాలు ప్రగతికి, మౌలిక సదుపాయాల కల్పనకు, రోడ్లు, డ్రైనేజీ ప్రక్షాళనకు ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నారా లోకేష్ కు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, మా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీని
కోర్టు సభ్యత్వాలకు చేర్చినటువంటి ఒక యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు మరి ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం మరి పిప్పర మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో పిప్పర మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడమే కాకుండా లోకేష్ గారి పేరు మీద ఆయన జన్మదిన సందర్భంగా మా నియోజకవర్గ వారికి కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో మరి లోకేష్ గారి గురించి ఒక మాట మనం చెప్పాలంటే సాధారణంగా విమర్శలు చేసేవాళ్ళు చాలామంది కూడా వారసత్వ రాజకీయాల గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఈ రాష్ట్రంలో అనేక మంది మహానుభావులంతా కూడా ఎంతోమంది ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసినటువంటి సందర్భంలో వారి కుటుంబ సభ్యులు కూడా అనేక మంది రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక్క లోకేష్ బాబు గారే అందరికన్నా మిన్నగా, ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీకి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీకి కోటి సభ్యత్వాలు చేయించడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఎన్టీ రామారావు గారు మనవడను, చంద్రబాబు నాయుడు గారు కుమారుడను ఆయన రాజకీయాలు చేయట్లేదు. ఒక ప్రజాసేవ చేయాలనేటువంటి జిజ్ఞాసతో ప్రజలకు మనం కూడా మా తాతగారు మా నాన్నగారి బాటలో నేను కూడా ప్రయాణించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో నాను కూడా పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఆయన చేసేటువంటి కార్యక్రమాలు. గణపవరం మండలం పిప్పల్లో మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఇందుకూరు రామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని ఏలూరు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రగతికి నడుం బిగించి తండ్రి బాటలో నడుస్తూ అభివృద్ధికి పరుగులెత్తిస్తూ టీడీపీ కుటుంబాన్ని కోటికి పైగా సభ్యులతో పరుగులెత్తిస్తున్న రథసారథి నారా లోకేష్ అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఇందుకూరు రామకృష్ణరాజు, టీడీపీ నాయకులు దండు బాబిజీరాజు, యాల సుబ్బారావు, కునసానిపల్లి వెంకటేశ్వరరావు, గుడ్ల వీర్రాజు, బాబురావు, వియన్న తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం ఆనంద్ గ్రూప్ వారు రక్తదాన శిబిరంలో సేవలు అందించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి నాయకులతో కేక్ కట్ చేసి పేదవారికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు సేవ చేయాలని నిర్విరామ కృషి అభిరుచి అశ్వినిమని ఆయన ఇక్కడ లేకపోయినా రాష్ట్రమంతా కూటమి నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, అడవాల నారాయణమూర్తి, పాతూరు రామప్రసాద్ చౌదరి, రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం రావిపాడులో ఎన్నికల హామీల్లో భాగంగా బెండ్లపాలెం కాలనీ గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులతో బల్లకట్టు ఏర్పాటు చేశారు. గురువారం ఆ బల్లకట్టును సందర్శించి వీలైనంత ముందుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా తగు చర్యలు తీసుకోవాలని అక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొందరలోనే ప్రభుత్వ అధికారులచే బల్లకట్టును ప్రారంభిస్తామని తెలిపారు. ఈ బల్లకట్టును ఏర్పాటు చేయడంలో బెండ్లపాలెం గ్రామస్తులు, విద్యార్థులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ములగాల శివ, ద్వారబంధం సురేష్, శీలపేట శ్రీనివాస్, ఒంగూరి పాండురంగ, మాధవ్ శ్రీనివాస్, పోతిరెడ్డి చంద్రశేఖర్, కడియం శివ, ములగాల పని, నాగేశ్వరరావు, పెన్నాడు సూరిబాబు, బెండ్లపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. తాడేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వతంత్రం కోసం చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయమని అన్నారు. విదేశాల్లో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసిన పోరాట యోధుడని, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానని చెప్పి దేశభక్తిని, ఉనికిని చెప్పిన సాహస వీరుడని తెలిపారు. కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, అడవా నారాయణమూర్తి, గుండెముగుల సురేష్, పైనవైపు రాజేంద్ర ప్రసాద్, పైబోన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. మనకు స్వతంత్రం రావడం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు, నేతాజీ గారి పుట్టినరోజు ఈరోజు ఘనంగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనం ఈ స్వేచ్ఛ వాయువుల్ని మనం పీలుస్తూ దానికి కారణం మరి ఆ రోజు మన స్వతంత్రం కోసం ఎవరైతే ప్రాణాలు అందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఇది మన స్వతంత్రం తెచ్చిన వారిని, మన స్వతంత్ర బతికి అవకాశం కల్పించిన మరి ఆ మహనీయులందరినీ కూడా ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఆయన జయంతి ఉత్సవాలని ఈ తాడేపల్లి నేతాజీ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుతున్నాం. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి
మన భారతదేశానికి మీరు యువకులంతా నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వతంత్రాన్ని నేను ఇస్తానని ఒక పిలుపుతో ఈ స్వతంత్రం రావడానికి మరి మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా పోరాటం చేస్తే మరి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, మరి నేతాజీ వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా ఆయుధ పోరాటం చేసి మన స్వతంత్రం రావడానికి కారణమైన వారిని స్మరించుకునే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా నిడదవోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. రాజమహేంద్రవరం నుండి నిడదవోలు, తాడేపల్లిగూడెం మీదుగా ప్రతిరోజు వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణికులు ప్రయాణించే ఐరన్ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరడంతో మంత్రి దుర్గేష్ సంబంధిత ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. సమిశ్రగూడెం మలుపు వద్ద కనీస రక్షణ లేకుండా గ్రిల్లు విరిగిన ఐరన్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని, ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు. భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సమిశ్రగూడెంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి దుర్గేష్ తో పాటు నిడదవోలు మున్సిపల్ కమిషనర్ TLPNS కృష్ణవేణి, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లంటే ఆనిముత్యమని, ఆడపిల్లలు మన జాతి ఆనిముత్యాలని న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి K. ప్రకాష్ బాబు అన్నారు. గురువారం రాజమండ్రివరం వెంకటేశ్వర నగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో లింగ ఎంపిక నిషేధ చట్టం 2003పై అంగన్వాడీ స్కానింగ్ సెంటర్ల ప్రతినిధులపై అవగాహన కొరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ అజ్ఞానంతో, మూఢత్వంతో అబ్బాయి అయితే తల్లిదండ్రులను పున్నామ నరకం నుండి తప్పిస్తాడనే శుష్క భాష్యాలతో మన సమాజంలో ఇప్పటికీ ఆడపిల్లల పట్ల అనాదరణ ప్రబలంగానే ఉందని అన్నారు. పుట్టబోయేది ఆడ శిశువు అని తెలియగానే కొన్ని సందర్భాల్లో గర్భస్రావానికి సిద్ధపడుతున్నారని అన్నారు. దీనికి తోడు స్త్రీ భ్రూణ హత్యలు కూడా పెరుగుతూ ఉండడం అత్యంత విచారకరమైన విషయమని ఆందోళన వ్యక్తపరిచారు. బలవర్ధకమైన ఆహారంతో పాటు శారీరక వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ P. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రధానమంత్రి టీబీ విముక్తి భారత్ కార్యక్రమంలో స్ఫూర్తిగా నిక్షయ మిత్ర హోదాలో ఒక బాలికను కలెక్టర్ దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ P. ప్రశాంతి మాట్లాడుతూ, క్షయవ్యాధిని జిల్లా నుంచి పాలదొరలేందుకు స్వచ్ఛందంగా నిక్షయ మిత్రాలుగా పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా టీబీ బాధితులకు ప్రభుత్వం అందించే పోషణ పథకానికి మీ వంతు చేతినివ్వడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో నిక్షయ మిత్రులుగా అందరూ భాగస్వాములై టీబీ వ్యాధిని జిల్లా నుండి పాలద్రోలను విజ్ఞప్తి చేశారు. టీబీ నిర్మూలనకు మరింత మంది వ్యాపారవేత్తలు, అధికారులు, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాక్ష్యం కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పోషక విలువలకు ప్రాధాన్యత వివరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ P. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం దేవరపల్లి మండలంలో దేవరపల్లి, చిన్నాయిగూడెం, యాదవోలులలో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి సాక్ష్యం పథకం కింద వర్షపు నీటి నిల్వ, మరుగుదొడ్ల నిర్మాణం, పోషణ వాటికలు, త్రాగునీరు సరఫరా పనులను పరిశీలించారు. యాదవోలులో 40 లక్షలతో జడ్పీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ P. ప్రశాంతి మాట్లాడుతూ, పోషక పదార్థాల విలువను తెలియజేయడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ఆకలింపు చేసుకోవాలని తెలిపారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు నగరంలో చేపట్టడం జరిగిందని రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఏవి అప్పారావు రోడ్డులో NCC క్యాండిడేట్స్, రవాణా, పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 వాగ్దాన్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రహదారిపై ప్రయాణం చేసే క్రమంలో భద్రతా ప్రమాణాలు పాటించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. రాజమండ్రి సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో వైజాగ్కి చెందిన యువతి మృతి చెందగా 18 మంది గాయాలయ్యాయి. వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా గమన బ్రిడ్జి రహదారిపై కాతిరి వద్ద బస్సు బోల్తా పడింది. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జనవరి 24 జాతీయ బాలిక దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రో చైల్డ్ గ్రూప్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికల పోస్టర్ను ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ P. దాతిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ P. దాతిరెడ్డి మాట్లాడుతూ, బాలికల హక్కులు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని, బాలికల బంగారు భవిష్యత్తు కోసం వారి భద్రత, ఆరోగ్యంపై, విద్యపై అందరూ బాధ్యత తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి నేత రమేష్ బాబు, కోశాధికారి జాగర్లమూడి శివ, కృష్ణా చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ రవిబాబు, న్యాయవాది చిక్క భీమేశ్వర్, యాపిల్ సంస్థ ప్రతినిధి యానం భీమరాజు, బయ్య వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో డబ్బు కోల్పోతే కొంత నష్టపోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.